शतमानं भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రియ భగవద్ బంధువులకు తమ అమూల్యమైన ఆశీర్వచనాలు అందించడానికి, అలాగే జాతకపరమైన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్తపీఠ నిర్వాహకులు, టీవీ5 హిందూ ధర్మ ఛానళ్ల ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడిగండ్ల శ్రీరామశరణ్ శర్మ గురూజీ గారు. గురూజీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త గురూజీ. ఎప్పట్లాగే మన కార్యక్రమాన్ని ఒక మంచి చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామా గురువు గారు? శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గణపతి సచ్చిదానంద సద్గురవే నమః. దత్త విజయానంద తీర్థస్వామినే నమః. మాధవానంద మదనానంద స్వామినే నమః. శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి అఖిలాండేశ్వరీయ నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వబాధలు తొలగించేటువంటి కనకదుర్గమ్మ తల్లికి కనక వర్షాలు కురిపించి ఆనందంగా ఉండేటట్టుగా ఆశీర్వదించేటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. గురువుగారు, మరి మీ దర్శనమై మన టీవీ5 హిందూ ధర్మ ప్రేక్షకులకు 1 వీక్ అవుతోందండి. మరి సింహపురిలో అత్యద్భుతంగా శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది ఏంటనేది చాలామంది చూశారు. లక్షలాది మంది టీవీలో వీక్షించారు. అక్కడ కూడా లక్షలాది మంది వచ్చారు. మరి గురువుగారు, ఈ వారం రోజులు మీరు రాకపోవడానికి కారణం ఏంటి? అలాగే శివపార్వతుల కళ్యాణాన్ని మీరు ఎంత చక్కగా అక్కడ వైభవపేతంగా జరిగిందో మీ అనుభూతి ఏంటో మీ మాటల్లో తెలుసుకోవాలని మన ప్రేక్షకులు చూస్తున్నారు గురువుగారు. వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆది దంపతులైనటువంటి శివపార్వతులకు అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ఓ మహా అద్భుతం. వాస్తవానికి ప్రతి సంవత్సరము శివపార్వతుల కళ్యాణము చేస్తాము. ఇది పుష్కరకాలం అయిన తర్వాత, పుష్కరకాలం తర్వాత బ్రహ్మోత్సవాలు చేసి అద్భుతమైనటువంటి శిఖరానికి, దేవాలయ శిఖరానికి కుంభాభిషేకం చేస్తారు. అవును గురువు గారు. ఆ దేవాలయము కట్టిన తర్వాత పుష్కర కాలములో ఆ కుంభాభిషేకం చేసేటప్పుడు ఆ దేవుడు చాలా ఆనందపడతారట. నిజంగా దేవుడు చాలా తృప్తి పడతాడు. ఎందుకంటే కుంభాభిషేకం జరుగుతుంది. కుంభాభిషేకం ఎక్కడ జరుగుతుంది? శిఖరం దగ్గర, గోపురం పైన ఉన్నటువంటి శిఖరాలు. అవి 3, 5, 8 ఆ ప్రామాణికంగా పెట్టేటువంటి ఆ శిఖరాలకు కుంభాభిషేకం జరుగుతున్నప్పుడు ఆకాశం పైన ఉన్నటువంటి దేవీ దేవతలందరూ వీక్షించే సమయం అనట. అందుగురించే పుష్కర కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఆ పుష్కర కాలము మనం ముగిసింది కాబట్టి ఈ సంవత్సరము జరిగినటువంటి కళ్యాణము దేవీ దేవతలు ఆ యొక్క కళ్యాణాన్ని తిలకించి ఎన్నో లీలలు చేసిపోయారు. మామూలు లీలలు కాదు. అందుగురించే ఆ యొక్క శివపార్వతుల కళ్యాణము నెల్లూరు పట్టణములో, సింహపురి పట్టణములో జరిగిన సమయములో మామూలు లీలలు కాదు. ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః. ఆ సర్వదేవతలే ఆది దంపతుల కళ్యాణాన్ని వారి వారి లోకాల నుంచి తిలకిస్తూ ఒక్కసారైనా సింహపురిలో ఆ స్టేడియంకు వెళ్ళి రావాలనేటువంటి ఆలోచన దేవీ దేవతలకు వచ్చింది. ఇది నిజంగా మీరు చూశారంటే నిదర్శనము మీకు ఎన్నో లీలలు. ప్రతి సంవత్సరము మనము యాగం చేస్తాం. అవును గురువుగారు. అయితే ఈ సంవత్సరము అసలు 17వ తేదీ మాసము కార్తీక మాసము సోమవారము ప్రదోషకాలము మాస శివరాత్రి గడియలలో నెల్లూరు పట్టణంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశము పెట్టాలి. ఆ పట్టణం కూడా మన మనసులో ఉంది, మనకు పరిగణంలోకి తీసుకున్నాము. కానీ ప్రతి సంవత్సరము కూడా తుఫాను సమయమట. అదే సమయంలో ఆ యొక్క 17వ తేదీ నుంచే ఆ తుఫాను తీరము దాటే వరకు చాలా భయభ్రాంతులై ఉంటారు అక్కడ భగవద్బంధువులు. మీకు హిమగిరి శిఖరాల దగ్గర కేదారినాథ్లో కానీ, గంగోత్రిలో కానీ, యమునోత్రిలో కానీ,
లేదా గోముఖలో కానీ ఎలాంటి చలి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణము ఆ సమయంలో ఆ పట్టణంలో మారుతుందట. అంటే అంత చలి ప్రదేశంగా, తుఫాను కదండి, అంత చలి ప్రదేశంగా మారుతుంది అక్కడ. అంతే కదా, అక్కడ భగవద్ బంధువులు ప్రతి కుటుంబంలో ఇక ఎచ్చగా ఉండవలసింది, ఉన్నటువంటి దుస్తులను ధరించవలసింది. అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా మనం చేసేటువంటి కళ్యాణము కార్తీక మాసము కదా. అయితే నెల్లూరు పట్టణంలో సింహపురిలో మాత్రము ఈ సమయంలో తుఫాను వస్తుంది. తీరము దాటే వరకు మీరేం చెయ్యలేరు. అది ఆరంభమైందనుకోండి, ఆ వర్షము చినుకుల రూపములో సుమారుగా 13, 14, 15 2 రోజులు 24 గంటలు నాన్ స్టాప్గా పడే అవకాశం ఉంటుంది. ప్రాంత వాతావరణం అంతా మారిపోతుంది. హిమగిరి శిఖరాలలో మంచు కొండలలో ఎలాంటి చలి ఉంటుందో అలాంటి చలి ప్రదేశమని అక్కడ భగవద్బంధువులు చెప్తే అలా 4 సంవత్సరాల నుంచి దాన్ని దాటేసుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి దాటేసుకుంటూ వచ్చి రాజమహేంద్రవరం కావచ్చు, గుంటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలా చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి కూడా నిజంగా అవుతుందా లేదా అనేటువంటి ఆలోచనతోటి ఆ ధైర్యం నాది కాదు. వాస్తవానికి నిజంగా పార్వతీ పరమేశ్వరులు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి నిండుగా అనుగ్రహం ఇచ్చిందో లేదో, మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఖచ్చితంగా ఈసారి మనం సింహపురిలో, నెల్లూరులో చేద్దాము. ప్రతి సంవత్సరము ఇలా 2-3 సంవత్సరాల నుంచి ఏదో భయభ్రాంతులు అవుతున్నాము. లేదు, తుఫాను రాదు అని వారి నోటి నుంచి అనడము. ఏదైనా సరే సార్ మనం సింహపురిలో చేసేద్దాము, తుఫాను వచ్చినా రాకున్నా ఖచ్చితంగా చేద్దాము. మంచి కార్యక్రమము. పుష్కర కాలం అయిపోయింది. ఈ సంవత్సరం 13వ కళ్యాణము స్వామివారే చూసుకుంటారు, అమ్మవారే చూసుకుంటారు. కాబట్టి తిరుమల వెంకన్న స్వామి చూసుకుంటాడు, దాంట్లో మార్పు లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్ అంతే. దాంట్లో అప్పటి నుంచి 15 రోజుల ముందు డిక్లేర్ అయినటువంటి శివపార్వతుల కళ్యాణము ఎన్నోసార్లు శతమానుభూతిలో కూడా నేను ఇంకా ఆలోచిస్తున్నాను, ఎక్కడనో మీకు చెప్పలే. ఎందుకోసం అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నెల 15 రోజుల ముందే డిక్లేర్ అయిపోయింది. కానీ నాకు భయం వేస్తుంది వాస్తవానికి. సరే చూద్దాం, సారు మనసు మారుతుండొచ్చు కదా అనే ఆలోచనలో ఉన్నాం. సరే 15 రోజులకు వచ్చినాం దగ్గరికి, ఇంకా మార్పు లేదు. ఇక అప్పుడు మనము శతమానుభూతి కార్యక్రమంలో సింహపురికి వస్తున్నామని డిక్లేర్ చేసినాం. చేసిన తర్వాత లీలలలో మీకు మొదటి లీల చెప్తాను. చెప్పండి గురు. ఎక్కడైనా మనము గ్రౌండ్ పూజ చేస్తాం. అంటే ఎక్కడైతే కళ్యాణం చేస్తున్నామో ఆ కళ్యాణము గ్రౌండ్ కానీ స్టేడియం కానీ ఎందరో భగవద్బంధువులు తిరుగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు, జాకింగ్ చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అయితే ఆ నేల ప్రదేశం అంతా అపవిత్రంగా ఉంటుంది. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, సూతకం ఉన్న వాళ్ళు ఉంటారు, ఏదో అంటుముట్టున్న వాళ్ళు ఉంటారు కదా. ఆ ప్రదేశములో ముందు శంకుస్థాపన అని భూమి పూజ, దిగ్బంధన అనేటువంటి కార్యక్రమం చేస్తాం. అయితే తిరుమల క్షేత్రానికి దర్శనానికి వెళ్ళి ఇక్కడి నుంచి ఆ స్వామి అనుగ్రహం తీసుకొని సింహపురి వెళ్తున్నాను సార్ మనము స్టేడియం పూజ చేయడానికని, అక్కడ నుంచి కారు ఎక్కి నేను కొండ దిగినో లేదో అమ్మ, అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయింది నాకు. తిరుపతి నుంచి వర్షం స్టార్ట్ అయితే నెల్లూరు వచ్చేసరికి నాకు వర్షం ఆగలేదు. నెల్లూరు ప్రాంతంలో ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళందరూ చెప్పారు కదా ఆ తుఫాన్ ఎలా ఉంటుందంటే హిమగిరి శిఖరాలలో ఇలాంటి చల్లదనం ఉంటుంది, అలాంటి అదే కారు దిగేలోపు ఆ చల్లదనం వచ్చేసింది. అదేంటి ఇంకా 10 రోజుల సమయము, వీళ్ళు 17 తర్వాత తుఫాన్ అన్నారు, ఇప్పుడే వచ్చింది తుఫాను, ఎందుకు నాకు అర్థం కాలే. అయినా సరే ఈ యొక్క తుఫానులో గ్రౌండ్స్లో అక్కడ ఉన్నటువంటి మన విలేకరులను తీసుకెళ్ళి ఆ గ్రౌండ్స్లో అష్టదిగ్బంధన, ఆ వర్షములో, ఆ తుఫానులో, ఆ చలి ప్రదేశములో, ఆ సమయములో, ఆ ప్రదోషకాలములో, ఆ సాయంకాలం సమయములో విపరీతమైన ఆపకుండా వర్షం. ఆ ధార మామూలు ధార కాదు. ఒకసారి వచ్చిపోయే వర్షం ఒక రకం ఉంటే నాన్ స్టాప్గా పడే వర్షము అలా చిరుకులు పడుతూనే ఉంటాయి ధారలాగా. అద్భుతంగా ఆ యొక్క ప్రదేశములో ఆ చలిలో భూమి పూజ చేశాము, దిగ్బంధన చేసి స్వామివారికి దండం పెట్టుకున్నాం. స్వామి 17 నుంచి తుఫాన్ అన్నావు, మరి ఇప్పుడే వచ్చినావు అంటే నీ కళ్యాణంకి ఆటంకాలు రాకుండా ముందే వచ్చిపోతున్నామో, తీరం దాటిపోతున్నామేమో. అదే ప్రదేశంలో చేశాము. నా ఎంబడి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భగవద్బంధువులు 10 మంది వచ్చారు. 10 మంది కర్పూరం చుట్టూ పెట్టాము. ఎవ్వరు వెలిగించినా వెలుగుతలేదు అర్చన గారు, ఎవ్వరు వెలిగించినా వెలుగుతలేదు. గాలి వర్షానికి ఇక్కడ అవుతుందండి. ఇప్పుడు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఏం నడుస్తుంది చెప్పండి, అంతే కదా. ఆ సమయంలో గురువు గారు ఎలా మరి ఖచ్చితంగా ఇప్పుడు అష్టదిగ్బంధనలో 8 దిక్కులు పెట్టినటువంటి కర్పూరం వెలిగించాలి కదా. ఎలా చేయాలంటే వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అని ఒకటే మంత్రం చదువుకున్నాను. మన గురువు గారు మంత్రం చదువుకొని నమస్తే గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రదోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమస్వాహ అని ఆ నమకములో ఒక శ్లోకం తీసుకున్నాను. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని
అలా వెలిగిస్తే ఆ వర్షంలో ఆ గాలిలో ఆ జ్యోతి ఆరలేదండి. లీల లీల నిదర్శనం. మరి ఎంతసేపు ఆరలేదంటే అర నిమిషం అని చెప్పడం లేదు, పూర్తిగా అష్టదిగ్బంధన జరిగే వరకు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది, ఆ కర్పూరం వెలుగుతూనే ఉంది. ఆ చలిలో మేము చేస్తుంటే వణుకులు వచ్చినాయి. మేము నిజంగా నేను అనుకున్నాను ఖచ్చితంగా ఒక 5-6 రోజులు శరీరపరంగా ఇబ్బందులు వచ్చి మనము సర్ది కావచ్చు, దగ్గు కావచ్చు, జ్వరము కావచ్చు, ఏదో వస్తుందేమో అన్న భయం ఉండే. అయినా సరే మంచి కార్యం అని చెప్పాము. ఆ కార్యక్రమం చేసుకొని అక్కడి నుంచి నాంది పలికి ఒక కలశాన్ని దిగ్బంధన చేసి అక్కడ పెడితే అక్కడ ఆ రోజు నుంచి ఒక్క పని ఆగకుండా ఆ రోజు నుంచి శివపార్వతుల కళ్యాణము జరిగిన అరగంట వరకు మళ్ళీ వర్షం పడలేదండి. జరిగాక మళ్ళీ వర్షం పడిపోయింది గురువు గారు. మామూలు వర్షం కాదండి. మీకు ఇంతెందుకు ఒక లీల చెప్తాను. రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో విజయచాముండి యజ్ఞం చేసి మూలికలు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకుని, అమ్మ ఈ నిన్నటి వరకు మంచిగా ఉండే, ఈ రోజు కాస్త మబ్బులు వస్తున్నాయి, ఉదయం పూట నీకు యాగం చేశాము, యజ్ఞ ఫలితము మేము లోకక్షేమం కోసం చేస్తున్నాము, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము సైతమని ముందుకొచ్చే యాజమాన్యానికి ఇబ్బందులు పెట్టక తల్లి, సాయంత్రం వరకు రావద్దు అన్నాం. మధ్యాహ్నం పూర్ణావతి అయిపోయింది. ఆ పూర్ణావతి అయిన తర్వాత ఆకాశం దిక్కు చూస్తుంటే కొంచెం మబ్బులు. ఎందు గురించి అంటే సాయంకాలమే కార్యక్రమం, శోభాయాత్రకు ఆ మంగళమూర్తులు అలంకరణ రెడీ ఉన్నాయి. 4 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 3 గంటలకు మబ్బులు ఉరుములు మెరుపులు వస్తున్నాయి. గ్రౌండ్ అంతా ఓపెన్, స్టేజీ తయారైంది, హిమాలయాలు రెడీ అయిపోయినాయి, బ్రాహ్మణ పండితులు వచ్చారు, మంగళవాయిద్యం వచ్చారు, మన టీవీ5 సిబ్బంది, హిందూ ధర్మం సిబ్బంది, రిపోర్టర్లు, భగవద్బంధువులు, పాసులు వెళ్ళిపోయినాయి. బోర్డు మెంబర్స్ రావడానికి అందరు వచ్చేసి ఎవరి స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే మినిస్టర్ గారు అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తూ 4 అయింది. నేను, ఎండి గారు, మన మూర్తి గారు ముగ్గురం వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. సరే మీరు దేనికి భయపడకండి సార్, సారే అంత గొప్ప ధైర్యం చేసుకున్నాడు, మనకు దేవుడు అండగా ఉందని పోయి కొబ్బరికాయ కొట్టినాము. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ అలంకరణలు చూడాలమ్మా. ఈసారి జరిగిన అలంకరణ పుష్కరకాలం దాటింది కదా, ఒక పండుగ చేసుకోవాలి కదా. 16 గంటలు ఆ ఒక్క అమ్మవారికి, ఒక్క అయ్యగారికి ఆ అలంకరణ. వెల్లూరు నుంచి పుష్పాలు, మద్రాసు నుంచి పుష్పాలు, రంగురంగుల రకరకాల న్యాచురల్ పుష్పాలు తెప్పించి 15 నుంచి 20 మంది పనిచేసే వాళ్ళకు ఒక హాల్ ఇస్తే, ఆ డీసీఎంల పువ్వులు వస్తే వాళ్ళు స్నానం చేసి ఒక్కొక్క దండ తయారు చేసి, తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఎలా అద్భుతంగా తయారు చేస్తారో అలా లోపలికి ఎవరు రాకుండా మడి ఆచారంతో ఆ దండలు తయారు చేసి, ఆ దండలు పట్టుకురావాలంటే ఒక్కరి నుంచి కాదు అర్చన గారు, సుమారుగా 14 ఫీట్ల దండ ఇంత దొడ్డుది పట్టుకురావాలంటే ఇటు 10 మంది ఇటు 10 మంది అలా పట్టుకొచ్చి ఆ అలంకరణ చేసిన తర్వాత మొదటి దర్శనము మన టీవీ5 హిందూ ధర్మం ఎండి గారు, నేను, మూర్తి సార్ ముగ్గురం కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుంటే ఇలా నిలిచిపోయాం. అంటే సాక్షాత్తు పుష్కరకాలం తర్వాత అమ్మవారు అయ్యగారు ఇంత సంతృప్తిగా ఉన్నారు, అందుకే వచ్చి ఇలా తిష్ట వేసుకొని కూర్చున్నారేమో. అంత అద్భుతమైనటువంటి అలంకరణ, అసలు మామూలు అలంకరణ కాదు. నిజంగా అంత చక్కటి అలంకరణ అంటే ఆది దంపతులకు ఇష్టముండి అందులో వచ్చి కూర్చున్నారు కాబట్టి అంత చక్కగా జరిగింది కదా. అలా శోభాయాత్ర ఆరంభమైంది. కరెక్ట్ 4:30కు శోభాయాత్ర ప్రారంభించినాము. 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన. ఇక మీకు తెలిసిందే మన సారు గురించి ఏంటంటే మినిట్ 2 మినిట్ ప్రోగ్రామ్. 6 గంటల 1 నిమిషం 6 గంటల 1 నిమిషం జ్యోతి ప్రజ్వలన జరగవలసిందే. 6 గంటల 1 నిమిషంలకు 4:30కు నేను వచ్చి స్నానం చేసి ఇట్లా గ్రౌండ్కి వెళ్తూనే ఉన్నా. మళ్ళీ మబ్బులు కొంచెం కుమ్ముకున్నాను. కానీ ఆ రోజు నేను నిజంగా కూడా మన చైర్మన్ సార్ను చూశాను, టెన్షన్లో ఉన్నాడు. అంటే ఇంత పెద్ద ఈవెంట్లో ఇన్ని వేల లక్షల మంది తిలకించేటువంటి మహా అద్భుతమైనటువంటి కైలాసములో జరిగే కళ్యాణానికి ఆటంకాలు రావద్దని ఒక పక్కన ఒక చైర్ వేసుకొని అలా కూర్చొని లోపల ఏం జపం చేసిండో ఏమి నామం పలికిండో తెలియదు, కానీ అలా కూర్చుండిపోయిండు. విగ్రహాలు బయలుదేరాయి, జ్యోతి ప్రజ్వలన జరిగింది, గణపతి ఆరాధన జరిగింది. అలాగే వర్షం మబ్బులు కుమ్ముతున్నాయి, ఎక్కడ చినుకులు పడతలేవు. 7 గంటలకు గురువుగారు మీరు అభిషేకం స్టార్ట్ చేయండి అని చెప్పిండు. అభిషేకం స్టార్ట్ చేశాము. ఈసారి అభిషేకం మహన్యాసపూర్వక అంగన్యాస కరన్యాసాలు చేసి ఆ యొక్క స్ఫటికలింగానికి అభిషేకం ఆరంభిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి సమస్త నదుల నీళ్లు ఈసారి తెచ్చింది. గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు, ఇవి కాక పెన్నా నది, అక్కడ ఉన్నటువంటి పెన్నా నది శుద్ధమైన వాటర్ను తెప్పించి కైలాస మానస సరోవరం నుంచి తెచ్చిన జలాలతోటి అభిషేకం చేసి 500 లీటర్ల పాలు, 250 లీటర్ల పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, మూలికలతోటి ఆ అభిషేకము జరుగుతుంది. ఆ అభిషేకము సమయములో వర్షము ఆరంభమైంది. ఇది ఒక మిరాకిల్ చూడండి. ఎలాంటి వర్షం అంటే ఇక వర్షము ఆ చినుకులు వచ్చినప్పుడు అలా అప్పటి వరకు జనాలు
నిండుతనంగా ఉన్నారు, మహా అద్భుతంగా నిండుతనంగా. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. పోలీస్ వాళ్ళ సహాయం జీవితంలో మర్చిపోవద్దు. బయట ఒక 10,000-15,000 మందిని ఆపేశారు. రద్దీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. అయితే సార్ ఒక కుర్చీలో కూర్చున్నారు, బోర్డు మెంబర్స్ చాలా మంది వచ్చారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే మినిస్టర్ గారు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. ఎలా ఏం జరుగుతుంది అనగానే ఆ క్షణంలో ఆ స్వామి నాకు మైక్ ఇచ్చాడు. ఒక్కటే మాట చెప్పాను, 3 నిమిషాలలో ఈ వర్షము తగ్గుతుంది, ఎవరు లేవద్దు, ఇది శివుడి ఆజ్ఞ, అమ్మ అనుజ్ఞ అని. ఆ 3 నిమిషాలు నేను చెప్పిన మంత్రం అందరూ పలకండి చాలంతే. ఆ 2.5 నిమిషాలు నేను మంత్రం చెప్పి అర నిమిషం కరెక్ట్ 3 నిమిషాలకు ఆ వర్షం ఆగిపోయిందండి. ఆ వర్షం ఆగిపోయింది. అమ్మయ్య అనుకున్నాను. కానీ అది ప్రకృతి ధర్మం కదండి, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, అంతే కదా. ఆ సమయంలో బ్రహ్మాండంగా విగ్రహాలు లోపలికి వచ్చాయమ్మా. విగ్రహాలు లోపలికి వచ్చి ఆ కళ్యాణ తంతు అద్భుతంగా శివతాండవ కార్యక్రమం చేసి కళ్యాణం అయిపోయి ముత్యాల తలంబ్రాలు అమ్మవారి పైన స్వామివారి పైన పడ్డ క్షణము మంగళహారతి ఇచ్చి అందరూ లేచి వరుణదేవుడికి కృతజ్ఞత చెప్పి అందరూ లేచి శిరస్సు వంచిట నమస్కారం చేసి ప్రసాదాలు తీసుకొని బయటికి వెళ్ళిన అర నిమిషము వర్షము స్టార్ట్ అయిందండి. రాత్రి 10:30కు కళ్యాణం అయిపోయింది. 10:45కు వర్షం స్టార్ట్ అయింది. అర్చన గారు, నేను చెప్పేది సత్యము, చూసిన వాళ్ళు ఉన్నారు. తెల్లవారుజామున 7 గంటల వరకు నాన్ స్టాప్ కుంభవర్షం. అంటే నిజంగా ధర్మం ఎక్కడుందో, నిస్వార్థంగా సేవ చేస్తాము, క్రతువులో లోపం లేకుండా చేస్తాము, అందరి మనసులు మంచివి కాబట్టి ఆ భగవంతుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నెల్లూరు పట్టణ వాసులు ఈసారి వాళ్ళ భక్తికి, వాళ్ళ పారవశ్యానికి ఆ పట్టణ ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, అమ్మ ఈసారి కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, కర్నూలు నుంచి, అలాగే మన కరీంనగర్ నుంచి, విజయవాడ ట్రైన్లు పట్టుకొని వచ్చారమ్మా. సుమారుగా నాకు తెలిసి ప్రత్యక్షంగా 1,00,000 చిల్లర గ్రౌండ్లో ఉంటారు. మన టీవీ5 హిందూ ధర్మం ద్వారా 30-40 లక్షల మంది పరోక్షంగా వీక్షిస్తారు. అందుకే శివపార్వతి కళ్యాణం అంటేనే టీవీ5 హిందూ ధర్మం. చాలా గొప్పగా జరిగింది. ఆది దంపతులకు అనేక సాష్టాంగ నమస్కారములు. నెల్లూరు భగవద్బంధువులకు, అక్కడ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆశీర్వచనాలు. గురుగారు చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా, మీ పేరేంటి? చింతల నుంచి మేడం. మంజుల మేడం. మంజుల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా స్వామి గురించి. ఓకే, నక్షత్రం చెప్తారా? లేదు మేడం, ఏం లేదు, గురువు గారితో సరే సరే, మాట్లాడండి. ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. అమ్మా చెప్పండి. పాదాలకు 100,000 నమస్కారాలు. చెప్పండి. స్వామి గురించి మాట్లాడండి. ఏం కావాలి, ఏం తెలుసుకోవాలి? ఏం లేదు, స్వామి మాలలో ఉన్నాడు స్వామి. అయితే నిన్న మొన్న సుస్తాయి ఇట్లా అయిపోయిండు గురువు గారు. నిన్న మొన్న సుస్తయిందా? సుస్తయింది, అది సెలైన్లు పెట్టించుకోండు. ఇప్పుడు ఇంకా పోయేది, చెప్పరికి పోయేది దగ్గరికి వస్తుంది గురుగారు, మీ ఆశీర్వచనం కావాలని. ఏమి కాదు, మీరు మాలలో సుస్థి కావడానికి కొందరు అనుకుంటారు రచన గారు, దీక్ష కరెక్ట్ చేయలేదేమో, ఎవరు ఇంట్లో ఆడవాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే కఠినమైన దీక్ష కదా. కఠినమైన దీక్ష అంటే భయపడవలసిన దీక్ష కాదు. కఠినమైన దీక్ష అంటే ఒకటే కఠినం, ఏది? చన్నీటి స్నానాలు. అది ఎప్పుడు? తెల్లవారుజామున. అప్పుడు ఎలాంటి చల్లటి ప్రదేశం, ఆ చల్లదనానికి ట్యాంకులో ఉన్న నీళ్ళు కూడా మరింత చల్లగా అవుతాయి. ఆ సమయంలో నీళ్లు శరీరం పైన పోసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. ఆ సమయంలో కొంత సుస్థి కావడానికి అవకాశం ఉంటుంది అయ్యప్పలకు, ఎవరైనా సరే. కొందరికి గట్టి శరీరం ఉంటుంది, కొందరికి రోగ నిరోధక శక్తి ఉంటుంది, కొందరికి తగ్గు ఉంటుంది. అందుకే ఇలాంటి వాటప్పుడు భయపడొద్దు. ఒకటే రెమెడీ, మంచి పరిష్కారం అయ్యప్పలకు, సూపర్. విభూతిలో హారతి వేసి స్వామివారికి హారతి ఇవ్వాలి. స్వామివారి హారతిలో మీకు చాలామంది హారతి ఇస్తారు. ఇచ్చిన తర్వాత హారతికి దండం పెట్టుకుంటారు. హారతికి దండం పెట్టుకున్నాక హారతి చుట్టూ ఉన్నటువంటి విభూతిని లలాటానికి పెట్టుకోవాలి. అది ఒక వైద్యం, అది ఖచ్చితంగా ఒక మెడిసిన్ అనుకోండి మీరు. 100%. అందులో పురుషులు స్త్రీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. నీకు అందులో జస్ట్ ఈ వేలుతో తీసుకొని ఇలా స్వామి శరణమయ్యప్ప అంటే ఇలా రాయడం వలన నీకున్నటువంటి ఏదైతే ఆ యొక్క సుస్థి అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇది కాపాడుతుంది. విభూతి ఒక మంత్రము, ఒక వైద్యము, ఒక మెడిసిన్. మీరు ఏ రకంగా ప్రాణాన్ని కాపాడుతుందండి విభూతి. చూస్తే విభూతి అనుకుంటాము, విభూతి ప్రాణాన్ని ఎలా కాపాడుతుందని మీరు అడగొచ్చు. విభూతి ఉన్నంత వరకు యమధర్మరాజు మన దగ్గరికి రాడు. యమపాశం వేయడానికి యమభటులకు వణుకు పుడుతుంది.
శివకింకరులు అడ్డొస్తారు. శివకింకరులు ఎందుకోసం వస్తారు? విభూతి ఉన్నది కాబట్టి శివకింకరులు ఊరికొస్తారు. ఒరేయ్, ఇక్కడ శివయ్య విభూతి ఉంది, అయ్యప్ప విభూతి ఉంది కాబట్టి యమపాశం వేశావా అని శివకింకరులు బెదిరిస్తారు. కాబట్టి అదొక్క విభూతి పెట్టండి, మంచిగా క్షేమంగా వెళ్ళి రమ్మనండి అమ్మ. అలాగే శరణఘోష రోజు నిండుగా చెప్పమనండి, చాలా మంచిది. అలాగే క్షమాపణ మంత్రం ఉంటుందండి మీకు. అయ్యప్ప స్వామిలో క్షమాపణ మంత్రం చెప్పకుండా ఉండకూడదు. చిన్న మంత్రము, కానీ గురుస్వాములు చెప్తారు. ఒకవేళ తెలియకున్నా చిన్న మంత్రం ఏది, ఎలా అంటే చిన్నగా జ్ఞానముతోను అజ్ఞానముతోను మేము తెలిసి కానీ తెలియక కానీ మేము చేయు సమస్త విధములైన తప్పులను ఒప్పులను మన్నించి రక్షించి కాపాడే సత్యమగు అష్టాదశ సువర్ణ సోపానములపై చెనుముద్రదారిగా వీరపట్టముతో అమరయుండి కాశీ రామేశ్వరము కేరళ పాండ్య దేశములను ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించుచున్న ఓం శ్రీ హరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఇది చదువుకుంటే చాలు. అంటే మనము మంత్రములో శరణఘోషలో ఏదన్నా లోపాలు ఉంటే ఈ మంత్రము ద్వారా వెళ్ళిపోతుంది. అది చేసుకోండి తల్లి. శుభం. జయ గురుదత్త. ఇంకో కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మా కాకినాడ నుంచి మేడం. ఓకే అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి నక్షత్రం చెప్తారమ్మా? మకా నక్షత్రం అండి, 1993 సెప్టెంబర్ 14. ఓకే ఓకే, మఖా నక్షత్రం 93లో పుట్టారు. ఏంటమ్మా అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్ళా, జాబా? పెళ్లి గురించి అనుకోండి. ఓకే, జాబ్ చేస్తున్నారా? పెళ్లి అంటే ఎలక్ట్రీషియన్ అంటే కాంట్రాక్ట్ చేస్తారండి. సరే సరే అమ్మ, గురువు గారితో మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురువు గారు. మా గురువు గారు వెంకటరమణయ్య గారికి, సరళమ్మ గారికి, పార పద్మంలో సత్కోటి వందనాలండి బాబు. శివార్పణం శివార్పణం శివార్పణం. మఖా నక్షత్రం ఎవరిదమ్మా? మా అబ్బాయిదండి. వివాహం కోసం ప్రయత్నంలో ఉన్నారు. ఉన్నామండి బాబు, 3 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఎక్కడ సెట్ అవ్వట్లేదండి అబ్బాయి. ఇక అవసరం లేదు, 3 సంవత్సరాలు మర్చిపోండి. గురువు గారు కలిశారు కదా, అద్భుతమైన పరిష్కారం. 30 రోజులలో ఖాయం కావాలంతే. అంతే. అంటే ఇక్కడ విశ్వసించాలి. అవును గురు, విశ్వసించ. ఇప్పుడు ఈ మధ్యలో ఇలా తయారయ్యారంటే, అంటే భక్తులం కూడా అంటున్నాను, మీరు అనొద్దమ్మా, కానీ అట్లా తయారవుతున్నారు. నేనేమంటానంటే, నేను ఎన్నోసార్లు నా అంత క్లియర్గా లైవ్లో కూడా ఎవరు చెప్పారు, నన్ను నమ్మకండి, 1కి 10 సార్లు నన్ను కూడా పరిశీలన చేసి పరీక్షించారండి. ఒకటి ఊరికే నేను చెప్పినా అని చెప్పి నా పరిష్కారాలు చేయకండి, దాంట్లో అర్థం ఉందా ఇవన్నీ తెలుసుకోండి. కానీ ఇక్కడ ఎక్కడ ఇబ్బందులు పడతారంటే, భగవద్బంధువులు నా దగ్గర వస్తారు, తెలుసుకుంటారు, ఇంకొకరి దగ్గరికి పోతారు, ఈయన ఏం చెప్పిండు, వాడు ఇంకోళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు. దీనివల్ల నష్టం ఎవరికి? వీళ్ళకే. కాబట్టి ఒక్కరిని కరెక్ట్గా అడగండి, మంచి పరిష్కారములు చేసుకోండి. మఖా నక్షత్రానికి నక్షత్రాధిపతి కేతువు. మఖా పుబ్బ ఉత్తర పాదం సింహరాశికి వస్తుంది, రాష్ట్రాధిపతి సూర్యుడు. ఈ జాతకులకు చిన్న పరిహారం, పెద్దగా భయపడవలసిన పని లేదు. బుధవారం రోజు గరిక తీసుకో, 14 పసుపు కొమ్ములు ఆ గరికకు మాలలాగా తయారు చేయి. చేసిన తర్వాత అర్క గణపతి స్తోత్రం అని ఉంటుంది, అది చదివి స్వామివారికి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి 1 పసుపు కొమ్మును ప్రసాదంగా తెచ్చి నీ ఇంటి గుమ్మానికి కట్టు. ఎక్కడ అమ్మాయి ఉందో అక్కడ మీకు తెలిసిపోతుంది, వివాహం నిశ్చయమవుతుంది. శుభం తల్లి. చాలా చక్కగా. ఇంకా కాల్ చేద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి అనిత నా పేరు. ఓకే, అనిత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ నక్షత్రం చెప్తారా? నక్షత్రం దానికి ఏం తెలియదు మేడం, పేరు మీద డేట్ తెలుసా? తెలియదు. ఓకే, మీ పేరు మీద చెప్పండి. సంవత్సరం వచ్చి అదే 37 సంవత్సరాలు ఉంటుంది. 37 ఇయర్స్ మీ ఏజ్. ఏం పేరమ్మా? అనిత. అనిత స్వామి. మేషరాశి వస్తుందమ్మా. మేషరాశి. ఏంటి సమస్య? అది ఎట్లా ఉంటుంది ఆరోగ్యం అని పేరు మీద కొంచెం చూడండి. అంటే మీకు ఇప్పుడు సమస్య ఏమైనా ఉందా? నాకు క్లియర్గా టెన్షన్ పడకుండా. ఆరోగ్యం స్వామి. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మొన్నే కొంచెం అదిలే చేయి కొద్దిగా కాలింది స్వామి. ఆ రోజు శుక్రవారం రోజు దీపాలు వదులుతా ఉన్నా స్వామి. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ లో కుకుట్పల్లిలో ఉంటాం స్వామి. ఒక్కసారి మీరు గానగాపుర క్షేత్రాన్ని దర్శించండి. పౌర్ణమి రోజు ఆ క్షేత్రానికి వెళ్ళండి. భీమా అమరజా నదిలో స్నానం చేయండి. ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న మట్టిని బొట్టుగా ధరించి రండి. నీకున్న సమస్య తొలగిపోతుంది. ఆ దత్తుడు నిన్ను రక్షిస్తాడు. చాలా చక్కటి పరిష్కారం తల్లి, వెళ్ళి రండి. జై గురుదత్త. గురుగారికి కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కృష్ణా జిల్లా. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మీ వాయిస్ వినిపించట్లేదండి, సిగ్నల్ కాస్త సరి. అమ్మా అసలు అర్థం కావట్లేదండి. బాబు గారి గురించి మేడం. ఓకే, బాబు నక్షత్రం చెప్పండి. పుష్పి నక్షత్రం కట్టడి రాసి మేడం. పుష్యమి నక్షత్రం మకర రాశి. ఉంటుంది. ఓకే గురు. అమ్మా జయ గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, గురువు గారు మీ కాలకు ఆశీర్వచనాలు తల్లి. పుష్యమే నక్షత్రం కర్కాటక రాశి. ఎవరిదమ్మా? మా బాబు గురుగారు. అడగండి తల్లి, ఏం తెలుసుకుంటారు? గురుగారు 10 సంవత్సరాల నుంచి పర్మనెంట్ అవ్వట్లేదు గురువు గారు. ఓకే ఓకే, ఏం లేదమ్మా. ఇప్పుడు నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి శుక్రవారము రోజు అమ్మవారి దేవాలయములో లలితా పారాయణముతోటి కుంకుమార్చన చేపించండి బాబు నక్షత్రం పైన. అలా కనుక చేస్తే పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే జాతకులకు ఒక ముత్యాల మాల మెడలో వేయండమ్మా, బాగా కలిసి వస్తుంది, అనుకున్నది సాధిస్తాడమ్మా. జై గురుదత్త. ఇంకా కాల్ చూద్దాం గురువు గారు. హలో నమస్తే అండి. హలో అండి. హలో నమస్తే అమ్మా. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటమ్మా? జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నేను హైదరాబాద్. ఓకే ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ నక్షత్రం చెప్పండి. మ్యారేజ్ గురించి ఓకే, మాట్లాడాలనుకుంటున్నాను. పాప నక్షత్రం చెప్పండి ముందు. పాప స్వాతి నక్షత్రం. సరే, గురుగారితో మాట్లాడండి అమ్మా. అమ్మ ఆశీర్వచనాలమ్మా. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. పాద పద్మంలో స్వాతి నక్షత్రం తులారాశియా? ఏం రాసు తెలియదండి. నక్షత్రం మాత్రం తెలుసా? ఎన్నో పాదము తెలుసా? రాత్రి అర్ధరాత్రి 1:30 పుట్టింది. ఒక్కసారి అర్చన గారు మొత్తం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి అమ్మా. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఏ నెలలో పుట్టింది పాప? 1998 ఫిబ్రవరి. తెల్లారితే 17 రాత్రి. ఫిబ్రవరి 17వ తారీఖున 1998. టైం అమ్మా, ఏ టైంలో పుట్టింది పాప? అర్ధరాత్రి 1:30. ఒక 1:30 అంటే 17 రాత్రా లేకపోతే 16 రాత్రి అమ్మా? 16 నైట్. 16 నైట్. 16 నైట్ 17. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మ. అంతా 1 గంట. ఎన్నింటికమ్మా? 1 గంట అర్ధరాత్రి 1:30. 16 తారీఖు రాత్రి అర్ధరాత్రి 1:30. సంవత్సరం ఏందమ్మా? 98 ఫిబ్రవరి. ఓకే, ఫిబ్రవరి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి ఎవరితో సెట్ చేస్తే మంచిగా అవుతుంది? ఏ నక్షత్రంతో? మొత్తం ఇవన్నీ తెలుసు కానీ రాశి మాత్రం తెలియదు. అయ్యయ్యో, మీరు నాకు ఏం నక్షత్రం చెప్పారు? నాకు స్వాతి అన్నారు. కాదమ్మా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. 17వ తేదీ 2వ నెల 98 సంవత్సరము మంగళవారము, సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం వస్తుంది. ఓకే కదా? అవునా చెప్పండి. అవునా కాదు? నీ కడుపు చల్లగుండా నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీరు చెప్పిన నక్షత్రం రావటం లేదు. మళ్ళీ ఒకసారి సరి చూసుకోండి, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. ఇబ్బంది అవుతుందమ్మా. జయ గురుదత్త. ఓకే, ఇంకా కాల్ చూద్దాం గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వైజాగ్ నుండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ నక్షత్రం చెప్పండి. నక్షత్రం చెప్పండి అమ్మా. మగ నక్షత్రం సింహరాశి అండి. ఓకే, గురుగారు. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. అడగండి తల్లి. మకా నక్షత్రం సింహరాశి అడగండి. పాప మ్యారేజ్ గురించి చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, మీ గోత్రం ఏంటి? ఏం గోత్రం మీది? పైడిపల్లి గోత్రం అండి. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నారా? అవునండి. ఓకే, అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుందా, ఉద్యోగం చేస్తుందా? ఉద్యోగం చేస్తుందండి. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. కడుపు నొప్పి సమస్య ఉందా? పుట్టుమచ్చ లేదండి. కడుపు నొప్పి సమస్య ఉందా అని అడిగాను. ఉందండి, కడుపు నొప్పి సమస్య ఉందండి. ఓకే, నేను చెప్పిన పరిహారం చేసుకోండి, తర్వాతనే వివాహ పరంగా ప్రయత్నం చేయండి. సరేనా? వింటున్నారా? వింటున్నామండి. ఓకే,
కాలసర్పదోషములో తక్షక కాలసర్పదోషములో అమ్మాయి ఉన్నది. మంగళవారం రోజు రాహుకాలములో ఈ పరిహారం చేయించండి. దుర్గాదేవి ఆలయంలో చేయించండి. ఆ అమ్మవారి ఆలయంలో చేయిస్తే తప్పనిసరిగా బయటపడుతుంది. సరేనా? జై గురుదత్త. ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు పుష్ప, వికారాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే పుష్ప గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. బాబు నక్షత్రం చెప్పండి అమ్మా. పుబ్బ నక్షత్రం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు జాబ్ గురించి. యూకేలో ఉంటుండు, జాబ్ వస్తలేదు అట్లాంటి. ఓకే, గురువుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, జై గురుదత్త, జై గురు, జై దేవాన్. ఉద్యోగం రావాలా? హలో గురువు గారు. అమ్మగారు, ఉద్యోగం రావాలా బాబుకు? అవును గురువు గారు. ఓకే. 2 సంవత్సరాల నుండి బాబు బాగా ఇబ్బంది పడుతుండు. పెళ్ళయింది, కోడలు ఇక్కడనే ఉంటుంది. అక్కడ జాబ్ వస్తలేదు, వీసా అయిపోయింది. అమెరికాలో అట్లా బాగా ఇబ్బంది పడుతుండు, పిల్లలు టెన్షన్ పడుతుండ్రు గురువు గారు. పుబ్బా నక్షత్రము, సింహరాశి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. వారక్కడ, మనం ఇక్కడ, అమ్మ అక్కడ. సరే, ఒక పరిహారం అయితే చేయండి. ఎందు గురించి అంటే అది ఈ పరిహారం వారే చేసుకోవాలి, కానీ అక్కడ చేయలేరు. ఎందు గురించి అద్భుతమైన పరిహారం, కానీ ఎవరికైతే సమస్య ఉందో వారి కరకమలముల చేస్తే అతి శీఘ్రంగా ఫలితం వస్తుంది. ఇంకొకటి, వివాహం కాకుండా ఉంటే కనుక తల్లిదండ్రులు చేస్తే ఆ పరిహారం ఇతడికి వస్తుంది. వివాహం అయిపోయింది, భార్య ఎక్కడ, ఆయన ఎక్కడ, తెలియని టెన్షన్సే కదా. సరే, ఒకసారి అయితే చేపియండి. అక్కడైతే కష్టం, అక్కడ చేయలేరులేండి. ఒక్కసారి చేపించండి. ఎక్కడ అంటే మీకు కురుపురం, జ్ఞాపకం పెట్టుకోండి అమ్మ. కురుపురం మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. కురుపురం అంటే మీకు ఈజీగా ఎవరైనా చెప్తారు, లేదా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. కురుపురములో దత్త సప్తాహము, అక్కడనే ఉదయము ఆ యొక్క పారాయణము ఆరంభించి సాయంత్రం వరకు పూర్తిగా మీ కోడలు ఇక్కడనే ఉంది కాబట్టి ఆ అమ్మాయి ద్వారా ఆ యొక్క పారాయణాన్ని చేపించి ఆ దత్తుడికి పసుపు కలర్ వస్త్రాలు, కిలోంబావు శనిగలు స్వామివారికి సమర్పించి మీరు ఇంటికి వచ్చేసేయండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు బాబు విషయంలో. సరేనా అమ్మా? జై గురుదత్త. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మీ పేరేంటి? మా పేరు శ్రీదేవి అండి, కరీంనగర్ నుండి. మా పాప గురించి మాట్లాడు. ఓకే, పాప నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. సరే చెప్పండి అమ్మా. 18 తారీఖు అక్టోబర్ 2000 సంవత్సరం, పొద్దుట 9:15 కరీంనగర్. 9:15 ఉదయమా? ఉదయం కరీంనగర్. ఓకే, కరీంనగర్లో పుట్టింది. ఓకే అండి. కరీంనగర్లో అండి. పాపకు జాబ్ గురించి చూస్తున్నాం, వస్తలేదు, ఎప్పుడు వస్తుంది? సరే, గురుగారితో మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. ఉద్యోగం రావాలి అంతేనా? అవునండి. ఓకే, అమ్మాయి నక్షత్రం ఏంటో తెలుసా? మృగశిర నక్షత్రం. ఎన్నో పాదం? 3వ పాదం అని. కరెక్ట్. మిథున రాశి. కరెక్ట్ చెప్తున్నావమ్మా. మిథున రాశి, వృశ్చిక లగ్నము, విక్రమనామ సంవత్సరము, ఆశ్వీయుజ మాసము, బుధవారం రోజు జన్మించింది. తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. ఎలాంటి దోషాలు లేవు. ఏ పరిహారం కూడా అవసరం లేదు. అర్గల స్తోత్ర పారాయణము అనేది ఉంటుందమ్మా. అర్గల స్తోత్ర పారాయణము మంగళవారము రోజు ఉదయము 9 గంటల నుంచి 12 గంటల లోపు ఆ పారాయణము గనక చదివితే అమ్మాయికి వారము రోజుల లోపు శుభవార్త వింటారు. ఆ పరిహారం చేయించండి. జై గురుదత్త. ఓకే గురువుగారు, మరి చాలామంది అంటే మీకు కాల్స్ చేద్దాం అనుకుంటారు, అంటే వివాహానికి కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి కావచ్చు, ఎవరికి ఎలాంటి దోషాలు లేకుండా ప్రతిరోజు భగవంతుడికి ఎలా పూజ చేసుకోవాలండి? అంటే వస్తుంటాయి, కానీ కాస్త మీరు అంటూ ఉంటారు ఒక రక్షణ కోసం. అంటే వాస్తవానికి భారతీయ సాంప్రదాయంలో, హైందవ సనాతన ధర్మంలో ఇంట్లో ఒక్కరు పూజ చేస్తే అందరికీ ఫలితం రాదు. అనుకుంటారు ఇంట్లో అమ్మగారు చేస్తారు కదా, లేదా మా ఆవిడ చేస్తుంది కదా అని అనుకుంటారు. ఒకరు చేసినంత మాత్రాన అందరికి ఎలా పుణ్యం వస్తుంది? ఇప్పుడు ఇంట్లో ఒక్కరు భోజనం చేస్తే అందరు కడుపు నిండుతుందా? ఇక్కడ మన దగ్గర దేవతలు ఎక్కువైపోయినారు మనకు. ఇప్పుడు ముక్కోటి దేవతలు ఉంటారు.
ఒక్కొక్కరికి ఏ దేవుడికి దండం పెట్టాలి, ఏ దేవుడికి ప్రార్థన చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి అర్థం కాదు. ఇప్పుడు పండితులు కూడా ఎక్కువైపోయారు. ఒక్కొక్కరి దగ్గరికి పోతే ఒక్కొక్క పరిహారం చెప్తారు. దానివల్ల అందు గురించి నేనేమంటాను, ఎవరినైనా విశ్వాసంగా ఒక్కరిని నమ్మండి, వారి దగ్గరికి వెళ్ళండి. మంచి జరిగినా వెళ్ళండి, చెడు జరిగినా వెళ్ళండి. చెడు జరిగితే ఒకవేళ చెడు జరిగిందని చెప్పండి, అంతే. చెప్తే అక్కడ పరిహారంలో ఏదన్నా లోపం జరిగిందా దాన్ని కరెక్ట్ చేస్తారు కదా. అయితే ఇక్కడ కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, మాంగళిక దోషాలు, మాంగళ్య దోషాలు, అంగారక దోషాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మానవుడి యొక్క మనుగడలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ దోషాలు అనేది బయటపడతాయి. అప్పటి వరకు బయటపడాయి. మరి బై బర్త్ నుంచే ఉంటాయి ఆ దోషాలు. అంటే పుట్టినప్పటి నుంచి 18 దాటి 19వ ఏట ఆరంభమైనప్పుడు జ్ఞానదంతం అని వస్తుంది. అప్పటి నుంచే ఈ దశలు అంతర్దశలు మారడము, నక్షత్ర పరంగా దోషాలు ఏమున్నాయి తెలియడము, ఈ కుండలిలో రాశి కుండలిలో ఏమున్నాయి తెలియడము, మనిషి ఎదుగుదల విషయం కూడా అదే సమయం చూడండి. మీరు 19వ ఏట ఆరంభమైనప్పటి నుంచి 26 సంవత్సరం లోపు వాడు చదువుకుంటాడా, గొప్పవాడవుతాడా, మూర్ఖుడవుతాడా, సంస్కారవంతుడు అవుతాడా, నీతివంతుడు అవుతాడా, రాంగ్ స్టెప్ వేస్తాడా, కరెక్ట్ రూట్ పోతాడా, ఓ స్థిరత్వం ఎదుర్కొంటాడా, కుటుంబ గౌరవాన్ని కాపాడుతాడా, తన గౌరవాన్ని కాపాడుతాడా, ఏదైనా నీకు అదే సంవత్సరాలలో వస్తుంది చూడండి. అందుగురించే జ్యోతిష్య శాస్త్రంలో ఖచ్చితంగా తెలుసుకోవాలంటాను. అయితే చిన్నప్పటి నుంచి నువ్వు దేవతార్చన చేసుకుంటూ రోజు ఉదయం పూట స్నానము చేసి దేవుడి గదిలోకి వెళ్ళి ఒక దీపారాధన వెలిగించి లేదా వెలిగించినటువంటి దీపానికి నమస్కారం చేసి గణపతి ప్రార్థన చేసుకుంటే చాలండి, ఇక వేరే అవసరం లేదు. ప్రథమ పూజిత వినాయక అన్నారు. ఆ ప్రథమ పూజితుడైనటువంటి వినాయకుడికి 16 నామాల శ్లోకం ఉంటుంది. ఇది ఎవరు చదివినా ఖచ్చితంగా ఆ రోజు శుభం. ఆ రోజు శుభం. నువ్వు రేపు చదివితే రేపు శుభం, ఎల్లుండి చదివితే ఎల్లుండి శుభం. నువ్వు చదవలే నీ కర్మ, అంతే కదా. కొందరు గురువును బాగా విశ్వసించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన గురువును బాగా విశ్వసిస్తారు. గురువు గారు మంత్రం ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది కోకొల్లలు ఈ రోజు ఉదయం పూట లేవగానే దేవుడి గదిలోకి వెళ్ళి గురువు గారి మంత్రం 3 సార్లు చెప్తారు. అది చెప్పడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందా అంటే మనమే వింటున్నాం. లైవ్ లో ఎంతో మంది మాకు ఆ గురువు గారి మంత్రం చదువుకోవడం వల్ల మాకు మంచి జరిగింది అన్న వాళ్ళు తప్ప మాకు ఇలా జరిగింది అన్న వాళ్ళు మాత్రం ఒకరు రాలే. దానివల్ల నీకు నష్టం ఏం లేదే, 10 రూపాయలు ఖర్చు అయితే లేవే, ఏమి సామాగ్రి దేని అవసరం లేదే. భగవంతుడు ఇచ్చినటువంటి నోటిని ఆ మంత్రం ద్వారా పఠించడం వలన నీకే మంచి జరుగుతుంది కదా, నాకైతే జరుగుతలేదు కదా. నిన్ను నువ్వే కాపాడుకోవాలి కదా. నీకు మంచి చెప్పడానికి 10 మాటలు చెప్పగలుగుతాము, అంతే తప్ప నిన్ను కాపాడుకునే శక్తి నా దగ్గర ఎక్కడిది? నిన్ను నువ్వే కాపాడుకోవాలి కదా. అటువంటి మంత్రాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు గురు మంత్రం ఒకటి, అది ఎవరైనా చదువుకోవచ్చు. లేదా ప్రథమ పూజితుడైనటువంటి వినాయకుడికి 16 నామాలు, షోడశ భుజ వినాయకుడు అంటారు. చిన్న శ్లోకం అది నేర్చుకుంటే చాలు. సుముఖ ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతురు గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. షోడశ అంటే 16. మీ 16 నామాలను కనుక చదివి స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తే నీ నమస్కారాలు ఈ రోజు నమస్కారం చేసినావు, 1 అందులో పడిపోయింది, రేపు చేసినావు 2 పడిపోయినాయి. ఇది ఏదో ఒక రోజు నిండుగా అవుతుంది కదా. నిండుగా అయినప్పుడు ఆ నమస్కారం ఒక సంస్కారంగా మారి ఆ వినాయకుడు అంటే ఒక వరం ఇవ్వడండి. వినాయక స్వామి ఇచ్చినటువంటి వరాలు ఈ ప్రపంచంలో ఏ దేవతలు ఇవ్వరు, నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. అందుగురించి నీకు భారతదేశంలో వినాయకుడి పండుగ ఎంత గొప్పగా జరుగుతుందో మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఆది దేవుడు ముక్కోటి దేవతల పూజలు ప్రారంభించాలన్నా, ఎటువంటి యజ్ఞయాగాదులు చేయాలన్నా, ఏ ప్రతిష్టలు చేయాలన్నా, నీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా ముందు ఎవరిని ఆరాధిస్తాం? అంతే కదా. అంత గొప్ప దేవుడు. అందుకే ఆయనకి 54 అవతారాలు. ఒక్క అవతారం కాదు వినాయకుడిది, అవతారాలే 54. ఆయన పుట్టింది నర వినాయకుడిలాగానే జన్మించాడు. మనిషి రూపం ఎలా ఉంటుందో అలాగే జన్మించాడు. కానీ ఆ రూపం ఉన్నటువంటి మనిషికి తొండం ఎలా వచ్చింది, ఏనుగుదంతం ఎలా వచ్చింది, ఏకదంతం ఎందుకైంది, ఇదంతా ఓ పెద్ద కథ. కాబట్టి ఆ వినాయకుడికి 16 నామాలు చదివితే 54 అవతారాలలో నిన్ను కాపాడుతాడు. 54 అవతారాలలో మనం కొన్ని పరిగణంలోకి తీసుకుందాం. నీకు విద్య కావాలి, చిన్న వయసులో జ్ఞానం రావాలి, యశస్సు పెరగాలి, సద్బుద్ధి రావాలి, చదువుకున్నది జ్ఞాపకం ఉండాలి, మర్చిపోవద్దు, ఎగ్జామ్ టైంలో చదువుకున్నదంతా చక్కగా రావాలి, నువ్వు చదువుకున్న ప్రశ్నలే రావాలి అనుకున్నావా? విద్యాగణపతి, విద్యాగణపతికి నమస్కారం అంటే ఈ శ్లోకం చదివి విద్యాగణపతి భగవంతుడా నన్ను కాపాడు, నాకు జ్ఞానాన్ని, యశస్సును, సద్బుద్ధిని, కీర్తి వచ్చేటట్టుగా ప్రసాదించు. శక్తి గణపతి, శక్తి రావాలి, శక్తి గణపతి. ఆడవాళ్ళు ఉన్నారు, సౌభాగ్యం కావాలి, గౌరీ గణపతి, అంతే కదా. ఇలా 54 అవతారాలు. అర్క గణపతి, మూల గణపతి, శక్తి గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, గౌరీ గణపతి, డుండి గణపతి, ఇలా ఎన్నో వినాయకులు.
అవును. అందుకే అందరికి సంబంధించిన శ్లోకమే సుముఖః. అంటే అంతకంటే మంచి రూపం ఉన్నటువంటి దేవదేవుడు లేడు. ఏకదంతశ్చ, 2 దంతాలు ఆయనకుంటాయి. ఏనుగుకు అందమే 2 దంతాలు, కానీ ఒకటి విరుచుకుంటాడు. ఇప్పుడు నిజంగా మనుషులలో ఒక పన్ను కింద మీద అయిందనుకోండి, మూసుకొని డాక్టర్ దగ్గరికి పోయి ఆ పన్ను మంచిగా కట్టే వరకు మళ్ళీ అద్దంలో చూసి ఇలా ఇగిలించి నాకు నచ్చిందా ఇట్లా అనుకుంటాం కదా. మరి ఉన్న 2 దంతాలలో ఒకటి విరుచుకుంటాడు. ఎందుకోసం తెలుసా? మన కోసమే. అది కూడా మన కోసమే. ఎందు గురించి 18 పురాణాలు రాయాలంటే ఇంకులో పెన్నులో ఇంక అయిపోవద్దు అంటే అప్పుడు వ్యాస భగవాన్ అడుగుతాడు, నేను చెప్పడం ఆపను, నువ్వు రాయడం ఆపొద్దు. అంటే ఎలా? అప్పుడు వినాయకుడు ఆలోచిస్తాడు, ఓహో పెన్నులో ఇంకు ఏదైనా ఒక సమయంలో అయిపోతుంది, మరి ఆపొద్దు ఎలా అని తన దంతాన్ని విరుచుకొని తన శక్తిని పూర్తిగా దారపోసి ఇక నువ్వు చెప్పు, నువ్వు ఆపుతావు తప్ప నేను ఆప అంటాడు. మరి ఈరోజు హిందూ ధర్మానికి 18 పురాణాలు రాసినటువంటి మహాదేవదేవుడు. ధర్మం అంటే ఇది. 18 పురాణాలు ఈరోజు అద్భుతమైనటువంటి పురాణాలు. అటువంటి మహాదేవుడు శ్లోకము ప్రతి ఒక్కరు చదువుకుంటే ఈ కాలసర్పదోషాలు, ఖండిత కాలసర్పదోషాలు ఉంటాయి. నేను వెళ్తే అని చెప్పను. ఒకసారి బై బర్త్ వచ్చినాక దానికి సంపూర్ణ పరిష్కారాలు చేయవలసిందే. కానీ గొడ్డలితోటి పోయేది ఏదో అంటారు, గోటితోటి పోతుంది. అంతే కదండి. ఇప్పుడు మృత్యువు మంచి పరిష్కార మార్గం లభిస్తుంది. అంతే కదండి. ఒక దారి దొరుకుతుంది. కర్మ అనేది తొలగిపోతుంది, ధ్వంసమవుతుంది. నువ్వేమి చేయకుండా నాకు అన్నీ ఇవ్వాలంటే ఆయనకి ఎక్కడేం పని లేదా దేవుడికి? అంతే కదా. ఏమి చేయకుండా. చాలా మంది భగవద్బంధువులు ఎలా ఉంటారు తెలుసా అమ్మ? భగవంతుడా నువ్వు నన్ను పుట్టించినవు, నేను అడిగానా నన్ను పుట్టించినవు, నేను నీకు దండం పెట్టను. కొందరు భక్తులు నాస్తికులు ఉంటారు కదండి. నేను నీకు దండం పెట్టను, అగరబత్తి చూపెట్టను, దీపం పెట్టను, పుష్పం పెట్టను, నైవేద్యం పెట్టను, నాకు ప్రసన్నంగా నాకు బంగ్లాలు బిల్డింగ్లు నాకు నచ్చినాయి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ దేవుడు కూడా వీని తగ్గట్టే వరం ఇస్తాడు. వీడేం పూజ చేస్తుండు? ధూపం నాస్తి, దీపం నాస్తి, నైవేద్యం నాస్తి, పుష్పం నాస్తి, ప్రసన్న వరదోభవ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అన్నం నాస్తి, వస్త్రం నాస్తి, ఇక చిరంజీవ సుఖీ భవ, పో బతుకుపో. కాబట్టి భగవంతుడి విషయంలో ఉదయం లేచి 1/2 నిమిషమన్నా ప్రార్థన చేయాలి. 24 గంటలు దేవుడు ఇచ్చాడండి. నువ్వు తెచ్చుకున్నావా? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా ఏంటి? దొరకదు కదా. ఆ 1/2 నిమిషం కూడా నువ్వు ప్రార్థన చేయకుండా నా కష్టాలు పోతలేవంటే తప్పు కదా. ఆ గణపతి ప్రార్థన షోడశ నామాలు చదువుకుంటే. గురుగారు ఏ సమయం అన్నది కూడా ఇవాటి రోజుల్లో చాలా మంది చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఒకటి చెప్పండి గురువుగారు. నిజంగా కూడా అర్చన గారు, సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవరైతే లేస్తారో, సూర్యుడు ఉదయించక ముందు ఎవరైతే లేస్తారో వాళ్ళ దరిద్రం అంతా సూర్యుడు ఉదయించిన తర్వాత లేచిన వాళ్ళ మీద పడుతుంది. ఇది సత్యమైనటువంటి మాట. ఇక వాళ్ళు ఏమన్నా అనుకోరు. ఇంకొకటి, ఇంట్లో ఇల్లాలు ముందుగా లేవాలి, ఇంటి భర్త కాదు. ఇంట్లో లేచే వరకు నీకు చీపురుతోటి ఊడవడము, కడప గడగడం అయిపోవాలి. అలాగే సూర్యుడు ఉదయించిన తర్వాత నేను 9 గంటలకు, నేను 10 గంటలకు లేస్తా అంటే పక్కవాని దరిద్రమంతా, పక్కవాని యొక్క కష్టమంతా, వానికి ఉన్న ఏదైతే ఉన్నదో ఆ యొక్క కర్మ వీని దగ్గరికి వస్తుంది. 100% వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎప్పుడో ఒక రోజు అంటే అది వేరే విషయం అమ్మా. రోజు నేను 10 గంటలకే లేస్తా అంటే అది పద్ధతి కాదు కదా. 24 గంటలు భగవంతుడు ఇచ్చినప్పుడు వయసులో ఉన్నప్పుడే కదా మనము సమాజ సేవ చేయడం కావచ్చు, మనం అనుకున్నది సాధించడం కావచ్చు. మానవుడి యొక్క మనుగడలో పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాలు ఒక రకంగా ఉంటారు. మీరు గమనించండి. 8 నుంచి 16 వరకు ఒక రకంగా ఉంటారు. 16 అనగానే వానికి అప్పుడు చిన్న వయస్సే. తల్లిదండ్రులు ఇప్పటికి కూడా నాన్న, చిన్న, కన్నయ్య అంటాం. 16 తర్వాత ఎప్పుడైతే వాడు ఇంటర్కి వెళ్తాడో వానికి ఒక జ్ఞానం వస్తుంది. అంటే ఇప్పటిదాకా చిన్న పిల్లగాడిలాగా ఉన్నటువంటి వాడే అంటాడు, నేను ఇప్పుడు పెద్దోని, నేను ఇంటర్ పోతున్నా, నేను కాలేజీ పోతున్నా, ఇంకా నన్ను పిల్లగాడని చూస్తున్నా అని అంటారా లేదా? ఆ యొక్క 16 నుంచి 26 లోపు గనక వీడు కరెక్ట్ స్టెప్ వేస్తే నిజ జీవితంలో జీవితకాలం ఆనందంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కర్మను అనుభవించవలసి వస్తుంది, దెబ్బలు తాకుతాయి, అపనిందల పాలవుతారు, ఎవడో చేసిన తప్పును వీడు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, గాలికి పోయేది వీనికి తగిలే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కొంటూ బయటపడాలంటే ఉదయం పూట 1/2 నిమిషమైనా కనీసము ప్రార్థన చేస్తే వాడికే మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. ఇంకా కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు మాట్లాడు రవిశంకర్ అండి, బందర్ దగ్గర ఊరండి. ఓకే రవిశంకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం చెప్తారా? నాకు 16/9/1966 అండి. ఒక నిమిషం 16/9
16/9/66 అండి. 66. ఓకే, సమయం అండి, టైం? సమయం 9:45 అండి. 9:45 రాత్రా? రాత్రి పూట. ఓకే అండి. ఎక్కడండి, ఏ ఊర్లో పుట్టారండి, ఏ జిల్లా అండి? ఏమండి ఏంటండి? ఏంటన్నారు మా ఒకసారి? మాతృలకు దెబ్బతిన్నాయండి, మేము బ్రాహ్మణం ఓకే, ఇదిగా ఉంటుంది చూడండి. సరే సరే, ఖచ్చితంగా అండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే నమస్తే అండి, నమస్తే. నమస్తే. మేము భారద్వాజ గోత్రికులం అండి. ఓకే, చాలా సంతోషం, బాగా ఉన్నాయి. చాలా సంతోషం. భగవంతుడు మీకు మంచి చేస్తాడు. శుక్రవారమా మీరు జన్మించింది? అవునండి, శుక్రవారం అండి. ఇంట్లో సాలగ్రామాలు ఉన్నాయా? ఇంట్లో శివలింగం ఉందండి. ఒక్క సాలగ్రామ సుదర్శన సాలగ్రామం తెచ్చుకోండి ఇమీడియట్గా. సుదర్శన సాలగ్రామం తెచ్చుకొని శివలింగముతో పాటు సుదర్శన సాలగ్రామకు తులసీ దళాలతోటి అభిషేకం చేయండి. అసలు మీ సమస్యకు పరిష్కారము నేను ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ సాలగ్రామనే మీకు మంచి పరిష్కారం చూపిస్తుంది. మీకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. హస్తా నక్షత్రము, కన్యారాశి, తులాలగ్నము, మంచి జాతకులు, పరాభవనామ సంవత్సరము, భాద్రపద మాసములో జన్మించారు. కర్మ అనేది ఇప్పటిదాకా మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు సమస్యలలో బాగా ఇబ్బందులు పడ్డారు. ఇకనైనా మీకు మంచి పరిష్కారము భగవంతుడు నా ద్వారా ఇప్పిస్తున్నాడు అనుకొని అది శ్రద్ధగా చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. జై గురుదత్త. గురువుగారు, అంటే ఏ రోజు తీసుకురావాలి సాలిగ్రామం అనేది, లేకపోతే ఎంత ఉండాలి, ఎంత పరిణామం? మామూలుగా గండకీ నది అని ఉంటుంది. గండకీ నది అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక యాత్రనన్నా చేయాలమ్మా. భగవద్బంధువులు ఉదయం పూట పిల్లల టెన్షను, మధ్యాహ్నం కాగానే భర్త టెన్షను, సాయంత్రం కాగానే నాటికలు, సీరియల్స్ టెన్షను, అంతే కదా. మరి తర్వాత కొత్త సినిమాల టెన్షను, ఇవే ఉంటే భగవద్బంధువులు. తర్వాత ఆదివారాలు వచ్చినాయంటే తెలంగాణ ప్రాంతంలో దావతుల టెన్షను, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన టెన్షన్లు ఉంటాయి. అంటే మన సుఖాల కోసము ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాం తప్ప ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను మనం తిలకిస్తలేము. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, 54 బ్రహ్మాండ శక్తిపీఠాలు, సమస్త పుణ్యమైనటువంటి నదులు గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పరమ పవిత్రమైనటువంటి నదులలో వెళ్ళి స్నానం చేస్తే నీ బరువు తగ్గిపోదా? నీ కర్మ అందులో కలిసిపోదా? ఎక్కడ పోతాం చెప్పండి? ఎక్కడ పోం. ఈ మానవుడి యొక్క మనుగడలో 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు కాశీ వెళ్ళిన వాళ్ళు లేరు, ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు లేరు కదా. కాబట్టి తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కటన్నా యాత్ర చేస్తే మంచిది. అలా చేస్తే అన్ని కష్టాలు మీ చక్కటి అనుగ్రహంతో ఇది విన్న ప్రతి ఒక్కరు అన్ని యాత్రలు చేయని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు గురువు గారు. మా ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇది ఇవాళ శతమాన భౌతిక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.